కట్ చేస్తే సీన్ లోపల పోతే ఏమైందనంటే ఈటల రాజేందర్ గారి పైన కొంతమంది బద్మాషులు బ్యానర్లు కడతారు. ఏందనంటే ఆయన ఏదో తన సొంత చరిష్మా మీద గెలిచినట్టు, ఆయనకు పార్టీకి సంబంధం లేనట్టు, ఆయన అహంకారైనట్టు ఎక్సెట్రా ఎక్సెట్రా చేస్తారు. ఇది ఎవరు చేస్తారు? మళ్ళీ సొంత పార్టీ వాళ్ళే చేస్తారు. ఇప్పుడు బట్టబయలైంది కదా లాస్ట్కి. ఇది ఎన్ని రోజులు బట్టగాల్సి మీద వేసుకుంటారు ఒక్కొక్కళ్ళు. ఇవాళ వాళ్ళు ఎవరు? ఆ కంటోన్మెంట్కి సంబంధించిన ఈటల రాజేందర్ వ్యతిరేకులు ఎవరు? అసలు మన పార్టీ వాళ్ళు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారాముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రకూప్. చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్ ఒకేషన్స్లో మేము ఇట్లా సందేహాలు వస్తాం. అది కూడా ఇలా జర చీకటైనాకనే వచ్చినాం. అసుర లక్షణాలు. మరి అసలు తెలంగాణ బీజేపీకి ఏమైంది? మనం ఒకటి చూసినాం ఒక సినిమా వెనకడికి, ఈ నగరానికి ఏమైందనని. ఇవాళ ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. మన జాతిరత్నాలు తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఏమైంది అని కట్ చేస్తే ఒక కీలక పెద్ద నాయకుడి పైన ఫ్లెక్సీ కాంట్రవర్సీ వచ్చిన తర్వాత ఎవరు చేసిండ్రు, ఏం కథ అయింది అని చెప్పి ఒక పెద్ద తర్జన భర్జన. దాని తర్వాత పోలీస్ కేసు. పోలీస్ దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ప్రతిసారి బద్నామీ ఏంది అని. దాని తర్వాత జర డీప్ డైవ్ పోయి చూస్తే ఇలా తెలంగాణ బీజేపీ వర్సెస్ తెలంగాణ బీజేపీ అనే మాట్లాడాల్సి వస్తుంది. నేను చెప్పినా కదా, ఇవాళ తెలంగాణ బీజేపీలా స్వపక్షమే విపక్షమైందా అని ఒక పెద్ద క్వశ్చన్ వస్తుంది. బ్యానర్లు కట్టినోడి పేరు కుదరత్. కుదరత్ కా క్యా కరిష్మాయ్ భాయ్, కుదరత్ క్యా కరిష్మాయ్. కట్టినోడి పేరు కుదరత్, చేపించినోడి పేరు రాకేష్. మళ్ళా రాకేష్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినోడి పేరు, కంటోన్మెంట్ పక్కన 2 విష్ణవతారాల పేర్లు ఉంటాయంట. ఈ కంటోన్మెంట్ పక్కన 2 విష్ణవతారాల పేర్లున్న మనిషి 2 కేంద్ర మంత్రులకు జాన్ జిగర్ జబ్బనట. దేన్ని తప్పియనీకే ఈ పంచాయతీలు తీసుకొస్తారు తెలంగాణలో. తప్పే ఏ విషయమైనా. ఇప్పుడు మనం డాట్స్ కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. తెలంగాణలో ఒక మైనర్ బాలికకు అన్యాయం జరుగుతుంది. అన్యాయం జరిగిన తర్వాత ఒక చిన్న కాంట్రవర్సీ, అసలు సంబంధం లేని విషయానికి ఒక సంబంధం లేని విషయాన్ని తీసుకొని వచ్చి తెలంగాణ ఆంధ్ర అనే ఒక పంచాయతీ తీసుకొని వచ్చి ఒక పెద్ద కాంట్రవర్సీ నడుపుతారు. అది తారాస్థాయికి పోతుంది. అయ్యల జాగిర్లు లెక్క పెట్టుకునేదాకా పోతుంది. అయ్యల జాగిర్లు లెక్క పెట్టుకున్న తర్వాత మరొకసారి మన చరిత్ర మొత్తం మాట్లాడాల్సి వస్తుంది. సందర్భం లేకున్నా, ఇప్పుడు ఆ పంచాయతీ లేకున్నా, ఆల్ ఆఫ్ ది సడన్ ఇది అయిపోగానే చెట్లకు ఒక బ్యానర్ కడతారు. బ్యానర్ కట్టిన తర్వాత పోలీసు వాళ్ళు రంగంలోకి దిగంగానే బ్యానర్ కట్టిన వాళ్ళ బద్దలు భాషింగాలు అవుతాయి, వాళ్ళ జీవితాలు బట్టబయలవుతాయి. ఇది డైరెక్ట్గా కేంద్ర మంత్రులకు లింక్ అవుతాయి. సరే, ఇంట్లో ఎవడన్నా ప్రతిపక్షమూడు ఉన్నాడా అనంటే స్వపక్షమూడే ఇవాళ భారతీయ జనతా పార్టీని భజన జనతా పార్టీ లాగా తీర్చుదిద్దనీకే ఆ నలుగురు అయ్యా. నేను చెప్పిన కదా, తెలంగాణ భారతీయ జనతా పార్టీ పాడ మోసేది వేరేళ్ళు ఎవరో కాదు, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకులే. మళ్ళీ వాళ్ళు ఎవరు? ఈ పంచాయతీ ఏంది? మొన్నటిదాకా అరే గిరీష్ అని చెప్పి మాట్లాడతారు. నేను గిరీషుడు ఎన్నో రోజులు ఒకటే మాట మాట్లాడాడు. అరే గోడకు మచ్చబడ్డదిరా, సున్నం వేసుకుందాము, ఇల్లు గలబెట్టుకున్నాడు ఎందుకురా అని చెప్పి నేను ఎన్నోసార్లు మాట్లాడినా. ఈ కుదరత్కి కరిష్మా ఎవరు? ఆ తర్వాత ఈ కుదరత్కి ఇచ్చిన రాకేష్ ఎవరు? ఈ రాకేష్కి ఇచ్చిన ఆ కంటోన్మెంట్కి సంబంధించిన పేరు ఒకటి ఉంటుంది కదా, 2 విష్ణావతారాలు 2 పేర్లు. మళ్ళీ దీనికి ఈ రామావతారాల పేర్లు పెట్టుకున్న ఈ మనిషి ఎవరు? కేంద్ర మంత్రులకు బాగా దగ్గర. అంటే ఒక అంశాన్ని నువ్వు ధర్మం చేయకపోయినా న్యాయం చేయాల్సిన ప్రక్రియని డైవర్ట్ చేయనీకే ఇంకెంత దిగజారుతుంది తెలంగాణ భారతీయ జనతా పార్టీ అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇవాళ డంకేపే చోట్ చిత్రగుప్తులో మనం మాట్లాడుతుంది ఏందనంటే ఆ నలుగురు భారతీయ జనతా పార్టీకి పాడగట్టిండ్రు. ఇది కొంచెం మీకు పాతదైనా ఇవాళ తెలంగాణ భారతీయ జనతా పార్టీలా ఇగిరం లేని పీనుగులు మోసేటోళ్ళ మీదనే ఎరుగుతున్నాయి ఫ్రెండ్స్. ఇది వాస్తవమా కాదా? ఇది ఒక సెన్సేషన్ కాదు. నిజంగా చెప్పాలనంటే తెలంగాణ భారతీయ జనతా పార్టీలా ఎంత సెన్స్లెస్ నాయకులు ఉన్నారు అని అనేది ఇలా బయటపడుతున్నది. క్యాడర్ని ఎంత పాగలు బనాస్తున్నారు అని అనేది బయటపడుతున్నది. ఇలా నువ్వు నేను కొట్టకచేస్తున్నాం పార్టీ జెండాని. ఆ 2 మనుషులు
యావత్ భారతదేశంలో తెలంగాణలో కాకుండా యావత్ భారతదేశంలో కమలం పువ్వు విత్తనాలు నాటుదాం అనుకుంటా కూర్చుంటే వీళ్ళేమో కమలం పువ్వు రెక్కలని విరగొట్టుకుంటూ పోతున్నారు. కమాల్ హే అని చెప్పి ఆ పెద్ద మనుషులు మాట్లాడుతుంటే వాళ్ళ కటౌట్ వీళ్ళు గెలుచుకొని కమల్ హీ డమాల్ హే అని చెప్పి మాట్లాడుతున్నారు. మళ్ళీ దీనిపైన మీ అభిప్రాయం ఏందో ఒకసారి నాకు జర చెప్పుండ్రి ఫ్రెండ్స్. ఎవడు ఈ కుదరతు, అసలు ఆ బ్యానర్లు కడితే ఎవడికి లాభము, ఎవడికి వచ్చిన పంచాయతీ, ఎవరిది పంచతంత్ర కథ, ఏ టాపిక్ని డైవర్ట్ చేయనికే చేస్తున్నారు, అసలు ఈ టాపిక్లన్నీ ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి, దునియా మీద లేని టాపిక్లన్నీ ఈ రోజే ఎందుకు డిస్కషన్ అవుతున్నాయి, ఏ టాపిక్ని నీరుగార్చాలని చూస్తున్నారు, మళ్ళా ఆ కుటుంబానికి న్యాయం జరుగుతుందా, అడ్డగోలుగా ఆ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిండ్రు. ఒకళ్ళు ఉంటారు, ఇలా నేను పేరు తీసుకొని కూడా మాట్లాడుతున్నా, తప్పేమున్నది. తెలంగాణ ప్రకాష్ అంటారు ఆయనని. తెలంగాణ ప్రకాష్ గారు కూడా నేను 2 కుటుంబాలతో మీరు ఎప్పుడు మాట్లాడారు సార్, ఎవరితో మాట్లాడారు సార్? ఏదో ఒక మీ ప్రేమను వ్యక్తం చేసుకోనికి ఒక మనిషి మీద ఆడదాకా దిగజారుడు ఎందుకు సార్? నిజం నిప్పు లాంటిదండి, సత్యాన్ని ఎక్కువ రోజులు ఆపలేరు. చెప్పేదాకానే బాధ, చెప్పిన తర్వాత ఎంత హాయిగా ఉంటుంది. ఇవాళ ఒక టాపిక్ని డైవర్ట్ చేయనీకే ఎంత దిగజారుతున్నామో మీరు చూడండి. ఈ భారతీయ జనతా పార్టీకి మనం కట్టుబడి ఉన్నాం కదా, మళ్ళీ ఈ భజన జనతా పార్టీగా తీర్చిదిద్దే ఈ నాయకులను, వీళ్ళు చెదలబట్టే చరిత్రను, మళ్ళీ ఇలా ఆ మనిషి 2 కేంద్ర మంత్రులకు బాగా దగ్గర. ఈటల రాజేందర్ గారు అనంటే భగభగ మండిపించుకునే, మళ్ళీ ఆ కంటోన్మెంట్ విష్ణవతరాల పేర్లు పెట్టుకున్న ఆ దరిద్రుడు ఎవడు, కుదరత్కి ఆర్డర్లు ఇచ్చింది ఎవడు? ఇవాళ అడుగుతుంది తెలంగాణ, అడుగుతున్నాడు ఒక కట్టర్ కాషాయ కార్యకర్త. ఆడాడ మోపైరు అడ మీద కూలీల లెక్క కూడా ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా పనిచేస్తుంది. అడ మీద కూలీలు దొరుకుతారు చూడు, అరే నాడరా మామ జర గుత్త తీసుకొని పోదాంపా అని అన్నట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియా పనిచేస్తుంది ఇవాళ యావత్ తెలుగు రాష్ట్రాలలో. వాళ్ళకు సబ్జెక్ట్ వద్దు, సర్కాజం ఉంటే చాలు. ఈ తరుణంలో న్యాయం దొరికేనా, ధర్మం చాలా చాలా దూరం మాట. ఆలోచిస్తావా లేక అనుభవిస్తావా? భారత్ మాతాకి జై. Gautam Model School, Sun City branch. Admissions are open for 2026. Free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. Gautam Model School, Sun City branch. Admissions are open for 2026. Free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123.